ఇండియన్ సినిమాకి గర్వకారణంగా నిలిచినటువంటి బాహుబలి పార్ట్ 1 విజయం. నిజంగా ఒక్కసారి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే అప్పటిదాకా ఉన్న బౌండరీస్ అన్నిటినీ చెరిపేసినటువంటి చిత్రం బాహుబలి పార్ట్ 1. నిజంగా బాహుబలి పార్ట్ 1 సక్సెస్ అవ్వనప్పటికీ నిజంగా మీరు వింటుంది నిజమే, బాహుబలి పార్ట్ 1 అనేది అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. కానీ ఆ పార్ట్ 1 తాలూకు ఎఫెక్ట్ మాత్రం నిజంగా ఫిలిం ఇండస్ట్రీస్ అన్నిటి మీద కూడా పడింది. అప్పటి వరకు 30 crores అంటే హై బడ్జెట్, లేదా మహా అయితే 50 crores అంతే అనుకున్న ఆ బార్డర్స్ని ఒక్కసారిగా చెరిచేసి సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసినటువంటి చిత్రం. పాన్ ఇండియన్ ఫిలింని ఫస్ట్ టైం అన్ని ఇండస్ట్రీస్కి రుచి చూపించినటువంటి ఫిలిం బాహుబలి పార్ట్ 1. నిజంగా పాన్ ఇండియా అన్న మాటకి సార్థకం ఇచ్చినటువంటి ఫిలిం బాహుబలి పార్ట్ 1. నిజంగా ఈ చిత్రం అప్పటిదాకా అన్ని ఇండస్ట్రీస్లో తీస్తున్నాం, సినిమాలు ఆడుతున్నాయి, చూస్తున్నారు, ఇవన్నీ కాకుండా ఒకప్పుడు అంటే 30 years బ్యాక్ శివ లాంటి ఒక గొప్ప చిత్రం వచ్చి అందరినీ అటువైపు తిప్పింది. అలాంటిదే బాహుబలి పార్ట్ 1 కూడా. ఎస్ఎస్ రాజమౌళి గారు అప్పటిదాకా బిగ్ బడ్జెట్ అంటే మగధీరానే అనేంతలా తీసుకొచ్చి మగధీరాని క్రాస్ చేయడం కోసం, మగధీరాని బీట్ చేయడం కోసం చాలా సినిమాలు ట్రై చేశాయి, కానీ ఎవరు కూడా సక్సెస్ అవ్వలేకపోయారు, దరిదాపులు కూడా వెళ్ళలేకపోయారు. కానీ నా రికార్డ్స్ని నేనే బ్రేక్ చేయాలి అనేంతలా బాహుబలి పార్ట్ 1ని తెరకెక్కించారు. సుమారు 2-3 సంవత్సరాలు కష్టపడి 2 పార్ట్స్ని ఎట్ ఎ టైం డీల్ చేస్తూ ఫస్ట్ పార్ట్ని రిలీజ్ చేసి వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ఒక ఎండింగ్ని ఇచ్చి సినిమాని రిలీజ్ చేశారు. నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లో రిలీజ్ అయిన సెకండ్ డేకి అంతా కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు, ఎగ్జిబిటర్స్ అయితే అసలు థియేటర్స్ మూసేస్తున్నారు అనేంతలా నెగిటివ్ టాక్, పబ్లిసిటీ అంతా కూడా వచ్చేసింది బాహుబలికి. ఒక బాలీవుడ్ మినహా అన్ని ఇండస్ట్రీస్లో బాహుబలి అంత సక్సెస్ అవ్వలేదని అందరూ ఇదయ్యారు. కానీ స్లోగా బాహుబలి అనే ఒక చిత్రాన్ని తీశారట. అది మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన ఫిలిం, టాలీవుడ్ నుంచి వచ్చినటువంటి ఫిలిం అట అని దేశం అంతా కూడా నెమ్మదిగా చూడడం స్టార్ట్ చేశారు. వన్స్ బాలీవుడ్లో అది ఎప్పుడైతే పుంజుకుందో, వేగవంతం అయిందో, అప్పటి నుంచి ప్రతి ఒక్క ఇండస్ట్రీ దాని మీద ఫోకస్ పడింది. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేజీఎఫ్ కూడా కన్నడ నుంచి వచ్చిన ఫిలిమే, కానీ అది కూడా బాహుబలిని ఆసరాగా చేసుకొని తీసినటువంటి ఫిలిం. అలాంటి పెద్ద బడ్జెట్తో ఫిలిమ్స్ తీస్తే ఆడుతాయి, ఖచ్చితంగా థియేటర్లలో జనాల్ని రప్పిస్తాయి, హ్యూజ్ అమౌంట్స్ మనం చూడొచ్చు అని అందరూ నమ్మి అడుగేసేలా చేసినటువంటి ఫిలిం బాహుబలి 1. నిజంగా ఇలాంటి చిత్రాలు వస్తాయా అన్న ఊహ కూడా ఎవరికీ లేదు. అలాంటి టైంలో ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన చాలా నెమ్మదిగా, తొందరపడి ఏదో తీసేయాలనే కాకుండా చాలా నెమ్మదిగా, చాలా స్లోగా, పక్కడ్బందీగా చాలా ప్లాన్ చేసి ఆ ఫిలింని తీసి ఈరోజు అందరూ 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ బాహుబలి అనే పదాన్ని వీడలేకున్నారు. అంటే దాని రీజన్ ఏంటి? నిజంగా దీని వెనక ఎంతోమంది కృషి ఉంది. ప్రొడ్యూసర్స్ వాళ్ళ ప్రాణాలు సైతం పనంగా పెట్టి మరి 200 కోట్ల రూపాయలు, 180 కోట్లు ఎగ్జాక్ట్గా అయ్యింది బడ్జెట్. 20 crores ప్రమోషన్స్కి అయ్యాయి. సుమారు 200 కోట్ల రూపాయలని ఇందులో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఫస్ట్ అనుకున్నప్పుడు ఇది 100 కోట్ల సినిమానే, పెరుగుతూ క్యారెక్టరైజేషన్స్ పెరుగుతూ ఫస్ట్ పార్ట్గా అనుకున్నది సెకండ్ పార్ట్గా వచ్చి, ఎందుకంటే ఎమోషన్స్ ఎక్కడ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, ఎక్కడ మిస్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ చాలా క్లియర్ కట్ స్క్రిప్ట్తో ముందుకు వెళ్ళడం. దాని ద్వారా బాహుబలి పార్ట్ 1 అనేది చాలా అంటే ఎవరు అంటే లైక్ సెకండ్ పార్ట్ అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ పార్ట్లో ఆ ఎండింగ్లో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే కన్క్లూజన్కి వచ్చేసరికి అందరూ కూడా ఒక లైక్ ఏంట్రా ఇదని అందరినీ ఒక్కసారి థియేటర్ నుంచి ఇలా కూర్చోబెట్టి చూపెట్టింది. ఎప్పుడెప్పుడు వస్తుందా పార్ట్ 2 అనేంతలా పార్ట్ 1 ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నిజంగా ఇంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం గల కారణం వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ ఎస్ఎస్ రాజమౌళి. ఓవరాల్గా ఈ ఫిలింకి సంబంధించి నా పరంగా ఇట్స్ ఏ మాస్టర్ పీస్.